అన్లైసెన్స్డ్ బ్యాండ్, బ్యాక్ హాల్ రేడియో, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్, థర్మల్ వెపన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు డెక్స్ట్రానో ఏదో కంపెనీ ఉంది, దానికి పోటీగా కూడా ఏర్పాటు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి ఇదే అనుకుంటాను, మన యాపిల్కి ఏంటంటే అల్యూమినియం ఫాయిల్స్ తయారు హిండాల్కో, అది వేరే కంపెనీ, సారీ. మరి యోజన పర్యాటక సాంస్కృతిక శాఖ 3 ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే మంత్రాలయంలో వెంకటేశ్వర లాడ్జ్ 3 స్టార్ హోటల్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మంజీరా హాస్పిటాలిటీ వారు అమరావతిలో 4 స్టార్ హోటల్ ఏర్పాటు చేయడానికి, మరి ఎన్కామ్ వైజాగ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 స్టార్ హోటల్ వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదనలు చేశారో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెంకటేశ్వర లాడ్జ్కి గతంలోనే 4.4 ఎకరాలు 2017లోనే హోటల్ నిర్మించడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అది 33 సంవత్సరాల లీజ్ పీరియడ్తో ఇవ్వటం జరిగింది. దాంట్లో కేవలం 2.87 ఎకరాల్లోనే 3 స్టార్ హోటల్ నిర్మించి ఆ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ సంస్థ. ఇంకా మిగిలిన 1.5 ఎకర్స్ 1.6 ఎకర్స్లో కూడా ఇంకొక 3 స్టార్ హోటల్ని నిర్మించి ఈ లీజ్ పీరియడ్ ఏదైతే 33 సంవత్సరాలు ఉందో దాన్ని 67 సంవత్సరాలకి పొడిగించమని, అదేవిధంగా ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం కావాల్సినవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థలన్నీ కూడా ఎస్జిఎస్టి ఇన్సెంటివ్స్, స్టాంప్ డ్యూటీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎస్జిఎస్టి ఇన్సెంటివ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇండస్ట్రీ ప్రకారం టారిఫ్ ప్రకారం ఆల్రెడీ టూరిజంని ఇండస్ట్రీకి గుర్తించాం కాబట్టి అదే రేట్స్ వర్తిస్తాయి. అవన్నీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంధన శాఖ కూడా అనేక పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే సత్యసాయి జిల్లా ఎన్పి-కుంట మండలం మర్రికొమ్మదిని గ్రామంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఇతర డెవలపర్లచే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీలకు కేటాయించిన దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా రెఫెక్స్ సోలార్ ఎస్పీవి 5 లిమిటెడ్కు 100 మెగావాట్, అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 30 సంవత్సరాల కాలానికి లీజుకు రెంటల్స్ ఎకరానికి 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచేలా లీజు ప్రతిపాదికన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే, అది కూడా కమిట్మెంట్ ఏం లేదు, వాళ్ళు ఈ 100 మెగావాట్ ప్లాంట్ని స్థాపించడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రభుత్వానికి వారికి సరిపోయిన ల్యాండ్స్ ఉండి ఆల్రెడీ అలాట్ చేసిన, ఎందుకంటే కొంత డిస్టెన్స్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే వేవ్ లెన్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళతో ఓవర్లాపింగ్ కాకుండా చూసి భూమి అందుబాటులో ఉంటే వాళ్ళకి 31,000 రూపాయలకి పర్ ఎకర్కి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు 480 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 345 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 600 ఎకరాలు కేటాయించమని చెప్పేసి కోరటం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టు నంద్యాల జిల్లా కోటపాడు గ్రామం నుండి నంద్యాల జిల్లా అవుకు మండలంలోని అవుకు గ్రామాలకు మార్చేందుకు డెవలపర్లకి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది, కానీ దాన్ని ప్లేస్ షిఫ్టింగ్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకి ఏదైతే ఉందో
ముత్తుకుంట గ్రామం సత్యసాయి జిల్లాలో 800 కోట్ల పెట్టుబడి 320 మంది ఎంప్లాయ్మెంట్ లభించే విధంగా మరి సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద నవయుగ ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్ ద్వారా అల్లూరి ఏఎస్ఆర్ జిల్లా గుజ్జిలి స్టంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును 1500 మెగావాట్ నుండి 2400 మెగావాట్కి సామర్థ్యానికి పెంచేందుకు గుజ్జిలి పిఎస్పి కోసం జలవనరుల శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా చంపావతి నది నుండి గుజ్జిలి పిఎస్పి కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి వన్ టైం ఫిల్లింగ్ మరియు 0.98 ఎంసీఎంకు 18 ఎంసీఎం నీటి కేటాయింపునకు చేసి మరియు చింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ 360 మెగావాట్ల నుండి 2400 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు మరి వాటికి కావాల్సిన నీటిని కేటాయించడానికి చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 15,455 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 8,400 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ ట్రైబల్ ఏరియాలో ఇటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఎటువంటి వివాదాలు తలెత్తకోకుండా స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి ఆమోదాన్ని కూడా పొందటానికి ప్రయత్నం చేసి, అంటే అక్కడ ప్రాజెక్ట్ ఎవరు ఏర్పాటు చేయాలనుకున్నా కూడా ట్రైబల్స్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకోకుండా వారిలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదండి పంపుడ్ స్టోరేజ్, దీనికి ల్యాండ్ కంటే కూడా వాటర్ అలాట్మెంట్ కోసం, ఎందుకంటే వాటర్ని హైట్లో నుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేస్తారు వాటర్ని డ్యామ్స్. ఎస్, అదేవిధంగా హెక్సా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మరియు ముద్దునూరు మండలాల్లోని గ్రామాల్లో 100 మెగావాట్ విండ్ కెపాసిటీ మరియు 60 మెగావాట్ సోలార్ కెపాసిటీతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వారు కోరిన భూమి అందుబాటులో ఉంటే గనక వారికి 31,000 ఏదైతే ఎనర్జీ పాలసీ ఉందో 31,000 రూపాయలు పర్ ఎకర్ 5% ఇంక్రీజ్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ 1,200 కోట్ల పెట్టుబడులు 380 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరో 3 ప్రతిపాదనలు బ్రైట్ ఫ్యూచర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సెరెంటికా రెన్యూవబుల్ ఇండియా 24 ప్రైవేట్ లిమిటెడ్కు, మన బ్రైట్ ఫ్యూచర్ ఏమో 349 మెగావాట్లు, సెరెంటికా 2 ప్రాంతాల్లో 2 ప్లాంట్లు 250 మెగావాట్లు, 300 మెగావాట్లు విండ్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు కోసం చేసిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆగస్టు మాసంలో మనందరికీ తెలుసు హెవీ రెయిన్స్ మూలంగా జిల్లాలో కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో చెరువులు తెగిపోవటం కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉంటే కాలువలు, చెరువులు దెబ్బతిన్న విషయం తమనందరికీ తెలిసిందే. వాటన్నిటిని కూడా రిపేర్ చేయడానికి 514 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద నష్ట మరమ్మతు మరియు పునరుద్ధరణ పనులకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయంలో మరి సరైన సమయంలో టెండర్స్ పిలిచి సక్రమంగా పనులు పూర్తి అయ్యేటట్టు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 57.15 కోట్లు.
వాటర్ యూజర్స్ అసోసియేషన్ గుర్రపు డెక్క కలుపు తొలగింపు పనులు అప్పగింపు కోసం 5 లక్షల నుండి 10 లక్షలకు ద్రవ్య పరిమితిని పెంచేందుకు ప్రభుత్వ మెమో నెంబర్ ICD 01-325 స్కాడా జారీ చేసిన చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు 5 lakhs వరకు నామినేషన్ మీద వర్క్ ఇచ్చేవాళ్ళు, ఇది తూడుకాటను తీసేయడానికి. ఎందుకంటే ఈ తూడుకాట కృష్ణా గోదావరి జిల్లాలో మేబీ ఇంకా వేరే జిల్లాల్లో కూడా పెద్ద సమస్యగా మారిపోయింది వాటర్ ఫ్లోకి. ప్రత్యేకంగా బ్రిడ్జెస్ వచ్చే చోట, కాళ్ళ మీద బ్రిడ్జెస్ దగ్గర అవి అంటుకుపోయి నీళ్లు ప్రవాహం వేగం తగ్గటం మూలంగా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్కి ఎన్నికలు జరిగి యూజర్స్ అసోసియేషన్ దీంట్లోకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలకి నామినేషన్ పరిమితిని పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ షెడ్యూల్ తెగల కమిషన్ చట్టం 2019 మరియు యాక్ట్ నెంబర్ 30/2020 మరియు యాక్ట్ నెంబర్ 25/2023 సవరణ ప్రకారం సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 మరియు సబ్సెక్షన్ 3ను సవరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ తెగల సంక్షేమం మరియు అభ్యున్నతికి అర్థవంతంగా దోహదపడే అధిక అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులకు ఇది అవకాశాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఉప సమూహాలలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ అమలు చేయడానికి, సమాజంలో వారి ఏకీకృత మరియు ఏకరీతి పురోగతిని నిర్ధారించడానికి ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ 02/2025 తేదీ డేటెడ్ 17/4/2025 స్థానంలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోయే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ SIBP సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కాపర్ క్లాడ్ లామినేట్ మరియు EMS ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి మెసర్స్ సిర్మా SGS టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు దాని జాయింట్ వెంచర్లు 26.7 ఎకరాల భూమిని కేటాయించిన అభ్యర్థును ఆమోదించేందుకు మరియు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O మరియు ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద 1595 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి కోసం ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకోవడం ద్వారా 2168 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ఏంటంటే కొత్త MSMEలు డెవలప్ అవుతాం కానివ్వండి, అదే కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళకి కానీ ఈ పాలసీ కానీ ఎలక్ట్రానిక్ పాలసీ తమకు కూడా తెలుసు. లాస్ట్ 2 క్యాబినెట్ సమావేశాల ముందు చేయటం జరిగింది. ఆ పాలసీల ద్వారా పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి ఈ రూపంలో కూడా వస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి మంచి పాలసీస్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. 1595 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 2168 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదన చెప్పేసి మనం చేస్తాను. ఇదే పాలసీ కింద హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ఫెసిలిటీ స్థాపించడానికి మెసెస్ హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 586 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 613 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఇందాక నేను చెప్పే కదా, యాపిల్ సంస్థకి యాపిల్ ఫోన్స్ తయారు చేయడానికి ఏదైతే అల్యూమినియం బాడీ ఉంటుందో ఆ బాడీని తయారు చేయడానికి వీళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అంటే అల్యూమినియం ఎక్స్ట్రూజన్స్, అల్యూమినియాన్ని రకరకాల షేప్స్లో వాళ్ళు తయారు చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ పెంచడానికి ఇది దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఇండస్ట్రీ స్థాపించడం ద్వారా అనేక MSMEలకు కూడా అవకాశం లభిస్తుంది. అంటే సబ్సిడరీస్ లేకపోతే కొత్త యూనిట్లకు కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవటం, ఆర్థికంగా నష్టపోవటం, అనేక ఉద్యమాలు చేయటం మనందరం కూడా చూసాం. వాళ్ళ క్వార్టర్లీ ట్యాక్స్ ఒక 7 సంవత్సరాల వెహికల్స్ అంటే జీవిత కాలాన్ని బట్టి వివిధ రకాల స్లాబ్స్లో విపరీతమైన ట్యాక్స్ వేయటం గత ప్రభుత్వం మరి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని మరి ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,500 రూపాయల నుంచి త్రైమాసిక పన్ను ఆధారంగా కాకుండా 1,500 మరియు 3,000గా కొత్త పన్ను రేట్లు నిర్ణయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నెంబర్ 4 ఆఫ్ 2025 స్థానంలో ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ బిల్లు 2025ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్ఎన్బి శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఆ ట్యాక్సెస్ని మారుస్తూ ఇంతకుముందు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో పెట్టి బిల్లు రూపంలో తీసుకురావడం జరుగుతుంది. నెల్లూరు నవాపేటలోని నెల్లూరు రోడ్డు ఎడమ వైపున ఉన్న ప్రస్తుత మార్కెట్ యార్డ్లో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం నెల్లూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన 22.7 ఎకరాల భూమిని కొత్తగా నిర్మించిన 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ మరియు హైవేకి అప్రోచ్ రోడ్డు మినహా నిర్దేశించిన షరతులతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాకపోతే చిన్న మాడిఫికేషన్తో చేయడం జరిగింది. అంటే వెజిటేబుల్ బిజినెస్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేసిన ప్రతిపాదన కాకుండా ఆ వెజిటేబుల్ వ్యాపారం ఏదైతే ఉందో రైతు బజార్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎక్స్టెంట్ని ఉపయోగించుకొని మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా రైతు బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రైతు బజార్ ఆధ్వర్యంలో అక్కడ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జాతీయ జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సరఫరా పథకాల ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ రూరల్ విధానాన్ని ఆమోదించడానికి మరియు నోటిఫికేషన్ జారీ చేయడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం వలన రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన వినియోగం, కమ్యూనిటీ మేనేజ్డ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించబడుతుంది. మౌలిక సదుపాయాల దుర్వినియోగం మరియు నష్టాన్ని తగ్గించడానికి ఉత్తమ ఓఎండ్ఎం పద్ధతుల ద్వారా ఏదైతే పర్ హెడ్ ఎంత వాటర్ అయితే 55 లీటర్స్ పర్ హెడ్ అని చెప్పేసి ఆ నీటిని సక్రమంగా అందించడానికి, అదేవిధంగా చేతి పంపులు కానివ్వండి లేకపోతే ఈ వాటర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా ఆపరేట్ చేయడానికి, తద్వారా నీటిని ప్రతి ఒక్కరికి కూడా మంచి నీటిని సరఫరా చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి దానికి ఓఎండ్ఎం విధానాన్ని ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి చేస్తాం. గ్రీన్ఫీల్డ్ మరియు బ్రౌన్ఫీల్డ్ విశ్వవిద్యాలయాలు రెండింటికి డిగ్రీలు తప్పనిసరి ఉమ్మడి ధృవీకరణ అవసరాన్ని తొలగించి రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రణ చట్ట సభ వ్యవస్థను క్రమబద్ధీకరించే దృష్టితో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చట్టం 2016 యొక్క సెక్షన్ 3, 4 మరియు 5 సెక్షన్లని సవరించడానికి మరియు సెక్షన్లు 2, 11A మరియు 33A కింద ఉన్న నిబంధనలు తొలగించడానికి ఆర్డినెన్స్ ప్రకటనకు బదులుగా అదే ముసాయిదా బిల్లును రానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టడానికి మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంటే ఈ మాడిఫికేషన్ మూలంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ రాష్ట్రంలోకి రావడానికి, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయటంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ మాడిఫికేషన్లో అమెండ్మెంట్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా అమరావతిలో ఏదైతే నీటిపారుదల మౌలిక సదుపాయాల కోసం ఏదైతే టెండర్ పిలిచారో మన నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ మరియు ఐసిటి కోసం యుటిలిటీ డక్ట్లు, పునర్వినియోగ వాటర్ లైన్,
మరియు అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణం కోసం L1 బిడ్ను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇవ్వడం, ఈ పనులను L1 బిడ్ అప్పగించడానికి LOI జారీ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. మెగా వరకు వచ్చినట్టుంది, ఇది లోయెస్ట్ L1 బిడ్. కృష్ణా నది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరం నుండి ఇసుకను డీసిల్టింగ్ చేయటం అనే పనుల నామకరణాన్ని కృష్ణా నది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరాన్ని డీసిల్టింగ్ చేయటం అనే నామకరణంగా సవరించడానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ ప్రాపర్ డెప్త్ లేదా వాటర్ స్టోరేజ్ పెంచడానికి డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో శాండ్ అనే వర్డ్ వాడటం మూలంగా ఎన్జిటి నామ్స్ రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తడం మూలంగా ఏ ఐడియాతో అయితే ఏంతో అయితే దాన్ని చేస్తున్నామో దాన్ని నామకరణం చేయాలి, సిల్ట్ అని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంటే కృష్ణా నది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజ్ ముందు తీర్మానం డీసిల్టింగ్ చేయటం. ఇంతకుముందు అంటే ఇసుకను డీసిల్టింగ్ చేయటం అని ఉండేది, ఇసుకను తీసేసి సిల్ట్ తొలగించడం. మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ రూల్స్ 2025 ఆమోదం కోసం మరియు రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో 78.01 ఎకరాల విస్తీర్ణంలో మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చేందుకై పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది ప్రత్యేకంగా మా ప్రియతమ యువనేత మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ఈ ప్రతిపాదన చేయటం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని వేల మంది పద్మశాలి సోదరులు ఈ వీవింగ్ కాకుండా ఈ గోల్డ్ వర్క్లో ఎక్కువ మంది స్థిరపడారని చెప్పి వారికి మంచి నైపుణ్యాలు నేర్పించడం కానివ్వండి, అయితే వారికి బిజినెస్ అవకాశాలు కల్పించడం కానివ్వండి, వారు పోటీలో నిలబెడతారు. ఎందుకంటే రకరకాల సంస్థలు వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, స్వర్ణకారులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. సో మన మంగళగిరి ప్రాంతం, మన స్థానికులు ఆంధ్రప్రదేశ్లో వారికి దీని మీద నైపుణ్యాలు పెంచడానికి కానివ్వండి, వారికి వ్యాపార అవకాశాలు మెరుగుపరచడానికి కూడా ఈ పార్క్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ప్రత్యేక శ్రద్ధతో ఈ మన నారా లోకేష్ గారి ప్రత్యేక శ్రద్ధతో ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రెవెన్యూ జిఓఎంఎస్ నెంబర్ 84 రెవెన్యూ శాఖ తేదీ 24/2/2023 ప్రకారం థర్డ్ పార్టీల ఆక్రమణలో ఉన్న 347 మంది ఆక్రమణలో ఉన్న అదనపు భూముల అంటే ఎక్సెస్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో 327 మంది చేతుల్లో ఎక్సెస్ భూములు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే కొన్ని పదుల సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఎక్సెస్ ల్యాండ్స్కి ఇవన్నీనేమో కొనుక్కోవటం కానివ్వండి, ఆక్రమణ ఉండటం కానివ్వండి, అంతా కూడా వేరే 327 మంది వ్యక్తులు అధీనంలో ఉంది. కానీ దాన్ని ఏమీ చేసుకోలేక రకరకాల లిటిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లిటిగేషన్ తొలగించడానికి మరి రెగ్యులరైజేషన్ చేయడానికి మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అంటే ఎకరాలు కాదు, ఎకరాలు 347 మంది ఉన్నారు. ఉందా ఎకరైజ్ లేదు, 347 మంది అంటే ఇండివిజువల్ అప్లికేషన్స్ మన రెవెన్యూ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ఆమోదించడం జరిగింది. సత్యసాయి జిల్లా మడకసిర మండలం గౌడనహల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 167.2 171-3 4 ఎకరాల్లోని మొత్తం ప్రభుత్వ భూమిని మొత్తం 5.97 ఎకరాలు ఏపీఐసికి బదిలీ చేసి ఆ భూమిలో ఉచితంగా
Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the regional news. Let's watch was AP cabinet meeting. Let's watch the live. ఈ జిఓ 173లో వాళ్ళందరితో నెగోషియేట్ చేసి అంటే కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి స్టడీ చేసిన తర్వాత ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో భూమిని ఆధీనంలో ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం ఇంటి స్థలాన్ని కేటాయించాలి, తర్వాత ఎటువంటి క్లెయిమ్స్ చేయకూడదని ఆ ఎంక్రోచర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం, ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ దాంట్లో ఎంత ఎక్స్టెంట్ ఇవ్వాలి, సెంట్ ఇవ్వాలా, సెంటునర్ ఇవ్వాలా, కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు సవరించి ఆ జియోని సవరించి 2 సెంట్లు ఇచ్చే విధంగా, ఏదైతే అందరికీ ఇల్లులో భాగంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్స్, రూరల్ ఏరియాలో 3 సెంట్స్ ఏదైతే ఈ ప్రభుత్వ పాలసీ ఉందో దానికి అనుగుణంగా 2 సెంట్లు కేటాయించాలని చెప్పేసి ఆమోదం తెలుపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 19(2), సెక్షన్ 36(1)(h)లను సవరిస్తూ ఆ సెక్షన్లలో కుష్టు వ్యాధి లేదా ఏదైనా ఇతర అనే పదాలను తొలగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీపం 2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్పిజి సిలిండర్లను 14.2 కిలోల దేశీ ఎల్పిజి సిలిండర్గా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా 5 కిలోల సిలిండర్స్ను వాడతారు. దాన్ని 14.2 కిలోల సిలిండర్స్గా మార్చి దానికి ఏదైతే దీపం 2లో మనం సబ్సిడీ ఇస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నాం, వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నెక్స్ట్ 2 ఉన్నాయి కదా, లాస్ట్లో వచ్చారు. ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఏపీసీఐడి యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ 2016ని అమెండ్మెంట్ చేయడానికి చేసిన ప్రతిపాదన. అమెండ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్, అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే 18-24 ఉంటుంది, 18 మీటర్లు దాటి. సో అన్ని 18 మీటర్ల నుంచి 24 మీటర్లు. ఇప్పుడు ఏంటంటే 18 మీటర్లు అనగానే కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ 18 మీటర్లని 24 మీటర్లకి పెంచడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య హైరైజ్ బిల్డింగ్స్ని కట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి. సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ 24 మీటర్లకి పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాల. ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం 18 మీటర్లు హై రైజ్ బిల్డింగ్. ఇప్పుడు 24 మీటర్లు ఎత్తున్న బిల్డింగ్స్ని హై రైజ్ బిల్డింగ్స్గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. మహారాష్ట్రలో 24 మీటర్లు ఉంది హై రైజ్ బిల్డింగ్ అంటే, కర్ణాటకలో 21 మీటర్లు హై రైజ్ బిల్డింగ్ ఉంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో అటన్నింటిని పరిగణలో తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే, జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించడం, 4 స్లాబుల విధానాన్ని 2 స్లాబుల విధానానికి తీసుకురావటం, మరి ఈ స్లాబ్ రేట్స్ను కూడా తగ్గించటం, ఇవన్నీ కూడా దేశంలో వ్యాపారాన్ని పెంచడమే కాకుండా పేదల మీద, ప్రజల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు మరి వ్యాపారవేత్తల మీద కానివ్వండి, వ్యాపారాల మీద కూడా ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్
చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా మొన్న ఈరోజు 2-3 రోజుల నుంచి మీ అందరూ చూశారు, తుర్కపాలెం గుంటూరు జిల్లాలో ఒక్క యాక్షన్ అదే 39,000తో నేను చెప్పాను కదా. సో డీవియేషన్స్ అదేవిధంగా 10,000 మంది ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు. అదే అది చేయలేదనే కదా. తర్వాత చేయదని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు.